హాయ్ మై వ్యూవర్స్. నా ఛానల్ని మొదటి టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఒక బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోట్ మోడల్లో చాలా బాగుంది ఫ్రాక్. ఫ్రాక్ వచ్చేసి సాటిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. త్రీ లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. లైనింగ్ నుండి వెళ్ళి సాటిన్ మీద నుండి వెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్. సాటిన్తో ఏ క్లాత్ కుట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది, జారిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ సాటిన్ వేసాను. నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి మెయిన్ పార్ట్, పైన వచ్చేసి లైనింగ్ వేసాను. లైనింగ్ మీద నుండి స్టిచ్చింగ్ చేసేటప్పటికి లైనింగ్ ఉల్టా తీస్తే లోపలికి వెళ్ళిపోతుంది. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో. లోపలికి లైనింగ్ వచ్చేసింది, మిడిల్లో సాటిన్ వచ్చింది, పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పైన కోటు వేయడానికి లైనింగ్ అంటే తక్కువ కట్ చేసుకోవాలి. కోట్ అనేది కనిపించాలి కాబట్టి మనం ఇలా లైనింగ్ మీద పెట్టుకుంటే ఫస్ట్ బాడీకి వేసిన దాని మీద నుండి వెళ్ళి ఇలా సెట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకుంటే, కొంచెం తక్కువ కట్ చేసుకుంటే మనకు బాగా వస్తుంది కోటు. మిడిల్లో వచ్చేసి థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఎలా కట్ చేశాను లైనింగ్. నెక్స్ట్ లైనింగ్ మీద నుండి మెయిన్ పార్ట్, మెయిన్ కోట్ ఏ మోడల్ కుట్టుకున్నా కూడా మిడిల్లో ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. మిడిల్లో 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని కోట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి కోట్ ఎలా ఉందో. ఆపోజిట్ కలర్లో అయితే ఇలాంటి మోడల్స్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి థ్రెడ్స్ పెట్టుకోవాలి. పైన పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మాత్రం నార్మల్గా ఉల్టా తీసేసి వేసాను. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి నేను పైన బాడీ పార్ట్కి వచ్చిన దాని కింద వచ్చిన బార్డర్ తీసేసి హ్యాండ్స్కి వేసాను. చూడండి ఫ్రాక్ ఎలా ఉందో.